Subscribe now and press the bell icon. Never miss an update. ఇదిగోండి తోటకూర విత్తనాలు చూసారా ఎంత బాగా తయారైపోయినాయో. దీన్ని ఇప్పుడు నేను తీసేస్తున్నానండి. ఈ విత్తనాలు తీసి మళ్ళీ వేరే దాంట్లో వేస్తాను. కొనక్కర్లేదండి, మన బయటికి వెళ్ళి కొనుక్కర్లేదు. ఇందులో వంగ మొక్క వచ్చింది చూసారా, దాన్ని కాయలు కాపించాలి. అంటే మంచి చక్కగా వచ్చినప్పుడు ఏ పురుగు పట్టలేదనుకోండి బాగా కాసేస్తుంది. పురుగు పట్టిందో కాసాక అది కూడా వెళ్ళిపోతుంది. ఇది తీసాక మళ్ళీ నేను వేస్తానండి. అంటే గార్డెన్ చాలా నీడేస్తుందండి. ఇప్పుడు మాకు పైన ఎంతంత చెట్లు, పెద్ద చెట్లు, ఎండ వచ్చిందంటే నీడ వస్తుంది కదండి పైన. లేకపోతే టెర్రస్ మీదకి వచ్చామంటే అసలు నీడ అంటూ ఉండదు. అలాంటిది మనం మొక్కలు పెంచుకోవడంలోనూ ఎంత ఉపకారం ఉందో చూడండి. మొక్కలు పెంచుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, గాలి బాగుంటుంది, నీడనిస్తుంది, పళ్ళు ఇస్తుంది. మనకు కావాల్సినవి ఏదైతే పండించుకుంటే అన్నీ సమృద్ధిగా ఇస్తుందండి. ఇందుకేనండి అందరూ ఇప్పుడు ఇలా పెంచుకుంటూ మొదలుపెట్టారు స్థలాలు లేని వాళ్ళు. ఏకదాటిగా ఇంకా అప్పుడే అవ్వలేదు ఇది, ఇంకా అప్పుడే కొయ్యనండి. ఒకరు ఏం చెప్పారంటే ఈ కాయ ఇలా ఉండగానే ఈ మొదలు బలం ఉంటుంది కదా, నేనేం చేస్తున్నానంటే ఈ కాయ అయిపోగానే మంచి సువాసన వస్తుంది ఫలం పండిపోయిన తర్వాత. అప్పుడు నేను ఆ మొదలకి చూపిస్తాను చూడండి, కట్ చేసేస్తాను. అప్పుడు ఇది పెద్దది వస్తుంది కదా, ఇక్కడ కట్ చేస్తే దీన్ని మళ్ళీ నేను నీటిలో పెడితే వేర్లు వస్తున్నాయి. వేర్లు వచ్చినప్పుడు నేను వేరే కుండీలో పెడుతున్నాను. అప్పుడు ఇది అయిపోతుంది కదా, ఇంకా దీని చరిత్ర అయిపోయింది, ఇంకా అవసరం లేదు అనుకుంటాం. కానీ అలా కాకుండా ఇది ఇలాగే ఉంచేస్తే దీనిలో నుంచి ఇంకో కాయ వస్తుందంట. అప్పుడు దీనిలో కాయ వచ్చేసరికి ఈ కాయ మరి ముగ్గుపోయి పాడైపోద్ది కదా అన్నాను. పోతుంది, ఇందులోంచి తొందరగా వస్తుంది బలంగా అని అంటున్నారు. నేను ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. ఇది వచ్చిన దాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, ఇది కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను. నేను తర్వాత ఆలోచించి మీకు చెప్తానండి ఏం చేయాలనేది. చూద్దామండి కొత్తగా ఏం చేయాలో. వేరే వాళ్ళు చెప్పింది కూడా కొంచెం మనం పాటిద్దాం. మంచిగా జరిగితే పర్వాలేదు, మళ్ళీ వేస్ట్ అయింది అనుకుంటే రెండోసారి చేయక్కర్లేదు. కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా తీసుకెళ్తా. ఎప్పుడైనా సరే కరివేపాకు ఇలా తీసుకోవాలండి, ఇక్కడ ఇలాగా. అప్పుడు మొదలు బాగా వస్తుంది. చాలా బాగుందండి. మొన్నే కట్ చేశాను, మళ్ళీ చిగిరేసింది. మన ఇంట్లోకి సరిపోద్దండి. ఎవరన్నా వచ్చినా ఒక్కొరు అమ్మ పట్టుకెళ్తారు, పర్వాలేదు. చామంతి అంట్లు కూడా నేను తయారు చేస్తాను. అది వచ్చే సీజన్ కల్లా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ పోస్తాయండి, పువ్వులు పోస్తున్నాయి చూసారా, పువ్వులు పోస్తున్నాయి. ఇదిగోండి, ఇది మళ్ళీ దానికి అదే ఇంకా ఆ రోజు ఈ రోజైనా ఉండదు. తోటకూర విత్తనాలండి చూసారా ఎలాగొచ్చినాయో. మేము ఇంతకుముందు ఏం చేసాం చూపించాం కదా, అంటే విత్తనాలు ఇలా తీసుకోకుండా దీని ఇలా ఉంది కాబట్టి దీంతో అలాగ మట్టిలో పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే స్థలం లేదు కదా, దాంట్లో పెట్టేద్దాను. అయినా సరే మొక్కలు వచ్చేసి తోటకూర చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఇంకా వేసుకుంటానికి వర్షాకాలం వస్తుంది కదండి. ఈ మంచి అండి పెద్ద తోటకూర, ఇది కాడ బాగా పెద్ద కాడ అవుతుంది. ఆకు కూడా పెద్ద ఆకు అండి, చాలా మంచిగా వస్తుంది. ఇదిగో నిమ్మకాయలు కూడా తీసుకున్నాను 4. తోటకూర, అది కరివేపాకు, ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకో చెట్టు రెడీ అయిపోయినాయండి విత్తనాలు బాగాను. పైన గెస్ట్ రూమ్ లోపల చూపించలేదు అనుకుంటా అండి. ఇదిగోండి, ఇదేమో ఇలా చేస్తే ఇటువైపుకి వాష్రూమ్ ఉంటుంది, ఇటువైపు ఈ విండో తీస్తే అటు రోడ్డు, మెయిన్ రోడ్డు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది బాత్రూమ్ది. ఇటు వెళ్తే ఇలా గార్డెన్ కనిపిస్తుందండి. అంటే ఎక్కువగా మేము వాడతలేదు, ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. ఇదిగోండి, ఎవరన్నా వచ్చినా పెద్ద ఎవరు రారనుకోండి, మా పిల్లలే వస్తూ ఉంటారు. పైన గార్డెన్కి వచ్చినప్పుడల్లా రిలీఫ్ అవ్వడానికండి.
ఇందులో వేరే సామాను బాగుంటుందండి. గెస్ట్ రూమ్ ఇలా ఉంటుంది. ఇది మెయిన్ డోర్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇలా చూపిస్తే ఇది గార్డెన్ అండి. ఇలాగా చూసారా? ఈ వేసవికాలం కూడా బాగుంటుందండి. కొంచెం చల్లబడిన తర్వాత వస్తే ఇప్పుడు పొద్దున్నే కదా. చూడండి మా వీడియోలు అందరూ చూడండి. ప్రతి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు కామెంట్లు కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.